16/12/2018 నుంచి 22/12/2018 వరకు తులారాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. ఒక పర్యాయం ఈ గోచారాన్ని కనుక వీక్షించి చూసినట్టయితే రాశిలో శుక్రుని యొక్క సంచారం, ద్వితీయంలో గురుబుధుల యొక్క సంచారం, తృతీయంలో శని రవుల యొక్క సంచారం, చతుర్థంలో కేతువు, పంచమంలో కుజుడు, రాజ్యంలో రాహు, ఈ రకమైనటువంటి సంచారం గోచరిస్తుంది. ఈ రకమైన సంచారం జరుగుతున్నప్పుడు జన్మజాతక రీత్యా దశాంతర్దశల్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం మనం సాముదాయికంగా కనుక ఒక గోచార రీత్యా కనుక పరిశీలించి చూసినట్టయితే రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహం విశేషమైన లాభాలని తప్పనిసరిగా తులారాశి వారికి అందించే అవకాశాలు ఉన్నాయి. వర్తమానంలో ఈ ధనుర్మాసంలో విశేషించి తృతీయంలో పాపులైనటువంటి రవిశనుల యొక్క కలయిక జరిగింది కాబట్టి శత్రుత్వం ఉంది కాబట్టి రెండింటికి, పైగా లాభాధిపతి అయినటువంటి వాడు తృతీయంలో పాపి అయి తృతీయంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఒక విశేషమైనటువంటి లాభాన్ని తులారాశి వారు అందుకునే అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి విశేషమైన లాభాన్ని అందుకోవాలి అని అన్నట్టయితే మనకి ఈ ధనుర్మాసానికి సంబంధించి ఒక విశేషమైనటువంటి సూచన మనకి ఏమంటే అమ్మవారి యొక్క పారాయణ, అంటే లక్ష్మీ సూక్త పారాయణ, శ్రీ సూక్త పారాయణ. శ్రీ సూక్త పారాయణని అవకాశం ఉన్నంత వరకు పెంచి చేసుకోవాలి. ఈ వారం ధనాధిక్యత పొందాలి అని చెప్పి అపేక్షించే వాళ్ళకి ఇది తప్పనిసరి సూచన. ఎందుకంటే వర్తమానంలో గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ అనుకూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారం నుంచి కొంత లాభాన్ని పొందాలి. ఎప్పుడైనా సరే సమయం కలిసి వచ్చినప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత ఉంది కాబట్టి ఈ తులారాశి వారికి ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి సమయం లాభాన్ని అందించగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ కారణం చేత శ్రీ సూక్త పారాయణ, రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహం శ్రీ సూక్తానికి సంబంధించినటువంటి పారాయణ ద్వారా విశేషమైనటువంటి ధనప్రాప్తిని అందించగలిగే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా గురుబుధుల యొక్క కలయిక ద్వితీయంలో, వ్యాధిపతి అయిన గురుబుధుల యొక్క కలయిక వల్ల ఈ రకమైనటువంటి లాభాన్ని శ్రీ సూక్త పారాయణ ద్వారా పొందే అవకాశం. ఇంకొక చిన్న సూచన ఏమంటే అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ సూక్తం, పురుష సూక్తం ఈ రెండింటినీ కలిపి కూడా పారాయణ చేయగలిగితే బాగుంటుంది. ఒకవేళ పురుష సూక్తం అది పారాయణ చేసే అవకాశం లేనటువంటి వాళ్ళు కేవలం శ్రీ సూక్తమే చేద్దామని అనుకునే వాళ్ళు 6 సార్లు శ్రీ సూక్త పారాయణ కనుక చేయగలిగినట్లయితే తప్పనిసరిగా ధనలాభం ప్రాప్తి వస్తుంది. ఇంకా ఇది పారాయణ కూడా చేయటం చాలా కష్టం అని అనుకునేవారు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ నామానన్నా తీసుకుని మారేడు చెట్టు, బిల్వవృక్షం అంటాం, బిల్వవృక్షం చుట్టూతా ప్రదక్షిణ చేస్తే, లేకపోతే బిల్వవృక్షం దగ్గర దీపారాధన చేసి సాయంత్రం అమ్మవారికి నమస్కారం చేసుకోగలిగినా కూడా ఈ తులారాశి వారికి అమృతమైనటువంటి సమయం అని చెప్పేసి సూచనత మనకి గోచార రీత్యా ఈ సూచన ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మనం సఫలీకృతం చేసుకోగలగాలి, జీవితాన్ని సాఫల్యత వైపు నడిపించుకోగలగాలి. వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో గురుబుధుల యొక్క సంచారం, ద్వితీయంలో శని రవులు, తృతీయంలో కేతువు, చతుర్థంలో కుజుడు, భాగ్యంలో రాహువు, వ్యయంలో శుక్రుడు. ఈ సంచారం ద్వారా ఈ పరిస్థితిని కనుక ఒకసారి కనుక పరిశీలించి చూసినట్టయితే రాశిలో సంబంధించి గురుబుధుల యొక్క కలయిక జరిగింది కాబట్టి శ్వాసకోశకు సంబంధించినటువంటి కాస్త ఇబ్బంది, తర్వాత ఈ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అంటే డైజెషన్ కానీ లేకపోతే గ్యాస్ ప్రాబ్లం కానీ లేకపోతే గాల్ బ్లాడర్ ప్రాబ్లం కానీ ఇటువంటి ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ. రావి చెట్టు గాలి విశేషంగా లాభిస్తుందని చెప్పి ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్పింది. శాస్త్రం ఎప్పుడు పరిష్కారం చెప్తుంది కాబట్టి పరిష్కారం మనం కనుక్కోవాలి. వృశ్చిక రాశి వారికి అమృతమైనటువంటి సమయం ఇది, విశేషంగా లాభించే సమయం. ఒకవేళ ఈ ఏలినాటి శని సంచారం జరుగుతున్నా కూడా లాభించే సమయం కాబట్టి వ్యయానికి సంబంధించి శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇంట్లో శుభవ్యయాన్ని సూచిస్తోంది. ఇంట్లో గృహంలో సంబంధించినటువంటి కళ్యాణ యోగం కానీ పిల్లలకి సంబంధించి విశేషమైనటువంటి లాభప్రదమైనటువంటి కళ్యాణ యోగాలు, లేదన్నట్టయితే ఇంట్లో నూతన గృహప్రవేశం,
అంటే ఇత్యాదులు శుభకార్యాలకు సంబంధించినటువంటి వ్యయాలు సూచించబడుతున్నాయి. ఈ సూచించబడుతున్నటువంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి ఈ ప్రక్రియని వేగవంతం చేయడానికి మనకు ఉండే అవకాశం అంటే రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణం. ధనుర్మాసంలో పౌర్ణమి రోజున అవకాశం ఉంటే శివలింగం నర్మదా బాణలింగ దానం, నర్మదా బాణలింగంతో పాటు సాలగ్రామ దానం కూడా కలిపి కనుక చేయగలిగినట్టయితే వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి లాభ ఫలితాలు. ఈ పైవారం కూడా ఇటువంటి ఇదే సంచారం ఇంచుమించుగా ఉంది కాబట్టి విశేషమైనటువంటి లాభాలను అందుకోవాలి అని అనుకున్న వాళ్ళు, అపేక్షించేవాళ్ళు నర్మదా బాణలింగంతో పాటు సాలగ్రామ దానం కూడా చేయటం బాగుంటుంది. ధనురాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో రవిశనుల యొక్క సంచారం, ద్వితీయంలో కేతువు, తృతీయంలో కుజుడు, వ్యయంలో గురుబుధులు, లాభంలో శుక్రుడు, అష్టమంలో రాహువు. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకు చూసినట్టయితే ధనురాశి వారికి ఈ విరోధి అయినటువంటి గ్రహాలు, 2 గ్రహాలు శని రవులు, ఈ ఇద్దరు కూడా ధనుర్మాసం కాబట్టి ఈ రాశిలో సంచారం మొదలైంది. ఈ రాశిలో ఈ సంచారం మొదలైనటువంటి కారణం చేత అంటే విరుద్ధమైనటువంటి గ్రహ సంచారం జరుగుతోంది రాశిలో. ఆ కారణం చేత మానసిక ఘర్షణ ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. మానసిక ఘర్షణ ఉంది. ఈ మానసిక ఘర్షణ నుంచి బయటపడాలి. ఈ అష్టమంలో ఉన్నటువంటి రాహువు కూడా ఇదే సూచిస్తున్నాడు. అంటే అష్టమంలో ఉన్నటువంటి రాహువు మనకి ఈ అబ్డమినల్ పెయిన్, గర్భానికి అంటే గర్భస్థానికి కానీ లేకపోతే ఉదరానికి సంబంధించినటువంటి ఇబ్బందులను సూచిస్తున్నాడు. కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే చిన్న చిన్న పరిష్కారాలు, చిన్న చిన్న ప్రక్రియల ద్వారా ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవచ్చు. వర్తమానంలో ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది ఈ ధనురాశికి. ధనుర్మాసం జరుగుతోంది. ఈ ధనుర్మాసం జరుగుతున్నటువంటి సమయం ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉన్న సమయం కాబట్టి చాలా శీఘ్రగతిన పరిష్కారం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏంటంటే వైష్ణవాలయాల్లో ఈ ధనుర్మాసానికి సంబంధించినటువంటి పూజలు జరుగుతాయి కాబట్టి ఆదిత్య హృదయానికి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలను సేకరించి పుస్తకాలను కొని అక్కడ పంచినట్టయితే బాగుంటుంది. ఆదిత్య హృదయానికి సంబంధించినటువంటి పుస్తకాలు పంచడం కానీ లేకపోతే ఈ అంటే సామాన్యంగా ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో త్వరగా ప్రసాదం పంచడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రసాదం తయారు చేయించి పంచేదానికి సహకరించినట్టయితే బాగుంటుంది. ధనస్సులో జన్మించినటువంటి జాతకులకి అంటే ధనురాశిలో సంబంధించినటువంటి జాతకులందరూ కూడా తన చేతులతో వడ్డించిన ప్రసాదాన్ని లేకపోతే ప్రసాదం తయారు చేయడానికి అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చిన ఇటువంటి ప్రక్రియల ద్వారా అనేక రకాలైనటువంటి శాంతి ప్రక్రియలకు నాంది పలికినట్టు అవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రక్రియల ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని ఆశించవచ్చు. రెండవది ఈ ధనుర్మాసం అని చెప్పి మనకి అవకాశం వచ్చింది. ఏలినాటి శని సంబంధించినటువంటి సమయం జరుగుతోంది. కాబట్టి ధనుర్మాసంలో ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే పూర్తిగా ధనుర్మాసం నెల అంతా కూడా మకర సంక్రమణ అయ్యేంత వరకు కూడా అవకాశం ఉన్న మేర చేయగలిగినంత వస్త్రదానం చేయాలి. వస్త్రదానం చేసేటప్పుడు ఒక చిన్న విశేషాన్ని గుర్తుపెట్టుకోవాలి. వస్త్రానికి నీలంతో ఉన్నటువంటి రంగుతో పోగులు కానీ లేకపోతే ఆ బోర్డర్ ఉన్నటువంటివి కానీ అవి కనుక దానం చేయగలిగినట్టయితే నెల పొడుగుతా చేసినా కనీసం 4 వారాల్లో వారానికి ఒక పర్యాయం చేయించినా ఇవి కూడా ఈ ఏలినాటి శనికి సంబంధించినటువంటి దోషాల నుంచి బయటపడేస్తుంది. విరుద్ధమైనటువంటి గ్రహాలు, పరస్పర విరుద్ధమైనటువంటి గ్రహాలు ఉన్నాయి కాబట్టి ధనురాశిలో మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం సురక్షితమైనటువంటి స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. మరొక చిన్న ప్రక్రియ ఏంటంటే గుర్రం నాడాకి సంబంధించినటువంటి ఉంగరాన్ని మధ్య వెలుగు ధరించటం. ఈ ధరించినందువల్ల ఏలినాటి శనికి సంబంధించి అనేక రకాలైనటువంటి దోషాలు పోతాయి. ధనురాశి వారికి ఒక రకంగా భగవంతుడు వరం ఇచ్చాడు. ఈ వరం ప్రత్యేకించి ధనుర్మాసంలో ఇస్తున్నాడు కాబట్టి ఈ ధనుర్మాసంలో అందిపుచ్చుకున్నటువంటి ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోగలిగినట్టయితే ధనుర్మాస జాతకులు విశేషమైనటువంటి లాభాన్ని వర్తమానంలో ఏలినాటి శని సంచారం జరుగుతున్నా కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.